గోపాల గోపాల ఫస్ట్ మూవీ కదా మీకు పవన్ కళ్యాణ్ గారితో పని. అవునండి. సో అందులో మాకు అంటే మామూలు కామన్ ఆడియన్స్ కి నచ్చిన ఒక డైలాగ్ ఉంది, అదేంటనేది నేను చెప్తా. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి చెప్పండి. నాకు నచ్చిన డైలాగు అందులో ఉన్నాయండి. మన ఏంటిది, మాకైతే నిండు సభలో గురుబుద్ధులు అందరూ చూస్తూ ఉండగా అని చెప్పి డైలాగ్ ఉంటుంది చూడండి. అది ఆ డైలాగ్ నాకు ఇష్టం. అలాగే రావడం లేట్ చావాల్సిందే భీష్ముడితో సహా అనేది ఫుల్ స్టాప్. అది ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి సార్. అది ఇప్పుడు గుర్తులేదు, చూసుకో. అయితే బాగా ఆ రోజు మేము థియేటర్ లో చూసామండి ఆ సినిమా. ఫస్ట్ డే అందరం వెళ్ళి చూసినప్పుడు మాకు అసలు అప్పటిదాకా మామూలుగా సైలెంట్ గా చూసి, అంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా సార్ నిండు సభలో, ఏదైనా మామూలు మాస్ వాళ్ళకి చాలా మందికి వాళ్ళు కనెక్ట్ కారు తొందరగా. బట్ ఒక డైలాగ్ ఉంటుంది, వేగం ఇంజిన్ లో ఉండదు, నడిపేవాడి నరాల్లో ఉంటుంది. అక్కడ మొత్తం థియేటర్ అంతా బ్లాస్ట్ అయిందండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఆ డైలాగ్ కోసం చూస్తూ ఉంటాం సినిమా. సో అలాంటి డైలాగ్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఒక శ్రీకృష్ణుడు లాంటి వాడు క్యారెక్టరైజేషన్ ఇచ్చిన తర్వాత అలా చెప్పాడు అని అంటే డెఫినెట్ గా మీరు దర్శకులు కూర్చుని ఇట్లా నరేషన్ ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుంది. అలాంటి డైలాగులు మీరు చిరంజీవి గారికి ఇచ్చారు, బాలకృష్ణ గారికి కూడా చాలా ఇచ్చారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా రాబోయే సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. రాబోయే సినిమా డైలాగ్ చెప్పకూడదు, అయిపోయిన సినిమాలో చెప్పండి. ఫ్లోలో చెప్తారేమో అనుకున్నాను సార్. అదే పొరపాటు. ఓకే.